అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు 12 రాశుల్లో 4 రాశుల వారి గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. సో మరి ఇప్పుడు మిగతా రాశుల వారి గురించి కూడా మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి కూడా ఈ నెల అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టు ఏంటంటే ఇంచుమించుగా ఈ 12 రాశుల్లో అత్యధిక భాగం మందికి అయితే కనుక ఇంచుమించుగా మా ఏప్రిల్ నెల అంతా కూడా బాగానే ఉన్నట్టుగానే ప్రస్తుతం ఉన్న గోచారం అయితే కనిపిస్తుంది. కనుక మరీ ఎవరు కూడా నిరాశ చెందక్కర్ల. ఒకటో రెండో రాశులు మాత్రమే తప్ప మిగతా అన్ని రాశులు కూడా ఎక్కువ శాతం బాగున్నాయి. అయితే మకర రాశి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే కొత్తగా వ్యాపారం విస్తరణ చేయాలి అంటే దానికి అనుకూలకంగా ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని బ్రాంచీలు మళ్ళీ ఇక్కడ ఒక చోట పెట్టడం, మరొక చోట కూడా మరొక ప్రాంతంలో పెడతాం, ఇలాంటివి ఉంటాయి. సో అలా ఏదైనా సరే వారి యొక్క వ్యాపార విస్తరణ అనేది చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి కూడా ప్రస్తుతం ఏడాది కాలంగా అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఆరోగ్యమే వీళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ కంటికి సంబంధించినవి కానీ తర్వాత గుండెకి సంబంధించినవి కానీ అనారోగ్యాలు రావటం అనేది ఉంది. కనుక ఆకస్మికంగా వచ్చే వ్యాధులే వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అంటే అప్పటికప్పుడు చెప్పా పెట్టకుండా వచ్చే వ్యాధులే వీళ్ళకి వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంది. కనుక అవి తలుపు తట్టకుండా మనంత వరకు మనం అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండటం, ఉన్నంతలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సో ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం పక్కన పెడితే కనుక మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాయి. సో పిల్లల కూడా శుభవార్తలు వినటం అనేది, సో పిల్లలు ఏదైనా సరే ఉద్యోగాలకి చేయవలసిన ప్రయత్నాల్లో ఉన్నారనుకోండి, అంటే ఆ టైం వచ్చేసింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ కానీ ఇలా ఏదైనా సరే వాళ్ళు సెలెక్ట్ అవటం, లేదు కొత్తగా వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి సఫలీకృతం. అంటే పిల్లల ద్వారా కూడా మనం ఏమైనా సరే శుభవార్తలు వినటం, ఆ రకమైన పరిస్థితి కనుక మకర రాశికి ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక వారు ఆనందంగానే ఉండడానికి బాగుంది ఏప్రిల్ మాసం అయితే కనుక. మకర రాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయంటారు? మకర రాశి వారికి ఈ నెలంతా కూడా కొద్దిగా ఇంద్రనీలం పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే ఆర్థికంగా మరింత ఎదుగుదల కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది.